వినవు. ದೇವರ ಮಾತು ಕೇಳೋದಿಲ್ಲ, ಬೇರೆಯವ್ರ ಮಾತು ಕೇಳ್ತೇವೆ. దేవుడి చెవులు ఎలా ఉంటాయి అంటే ದೇವರ ಕಿವಿಗಳು ಹೇಗಿರುತ್ತೆ ಗೊತ್ತಾ? ఆత్మీకమైన చెవులుగా ఉంటాయి. ಆತ್ಮಿಕವಾದಂತಹ ಕಿವಿಗಳು. ఆత్మీకమైన చెవులను మనం ఎలా పొందుకోవాలి? ಆತ್ಮಿಕ ಕಿವಿಗಳನ್ನು ಹೇಗೆ ಪಡ್ಕೋಬೇಕು? ఆ ఆత్మీకమైన చెవుల ద్వారా నీవు దేవుని యొక్క స్వరమును వింటావు. ಆತ್ಮಿಕ ಕಿವಿಗಳ ಮೂಲಕವಾಗಿ ದೇವರ ಸ್ವರವನ್ನು ಕೇಳ್ತೀಯ. చాలా మంది అంటారు దేవుని స్వరమును విన్నారు అంటారు. ಅನೇಕರು ಹೇಳ್ತಾರೆ ನಾನು ದೇವರ ಸ್ವರವನ್ನು ಕೇಳಿದ್ದೇನೆ. అలాంటి స్వరం వాళ్ళే అంటారు అంటే మీరు వినరా? ಅಂತ ಸ್ವರ ಅವ್ರು ಕೇಳ್ತಾರೆ, ನೀವು ಕೇಳೋದಿಲ್ವಾ? మరి నీవు అలాంటి స్వరం వినాలి అంటే ಅಂತ ಸ್ವರ ಕೇಳಬೇಕಾದ್ರೆ నీకు ఆత్మీకమైన చెవులు ನಿಮಗೆ ಆತ್ಮಿಕವಾದ ಕಿವಿಗಳು తెరవబడాలి. ಅದು ತೆರೆಯಲ್ಪಡಬೇಕು. తెరవబడాలి అంటే ತೆರೆಯಲ್ಪಡಬೇಕೆಂದರೆ నీవు ఈ శరీరమును విడిచి ನೀವು ಶರೀರವನ್ನು ಬಿಟ್ಟು దేవుని యొక్క ఆత్మగా, ದೇವರ ಆತ್ಮವಾಗಿ, దేవుని యొక్క సాక్షిగా, ದೇವರ ಸಾಕ್ಷಿಯಾಗಿ నీవు జీవించిన రోజున ಜೀವಿಸುವಾಗ ఆత్మీకమైన చెవులు ಆತ್ಮಿಕವಾದ ಕಿವಿಗಳು తెరవబడతాయి. ಅದು ತೆರೆಯಲ್ಪಡುತ್ತದೆ. ఈ రోజున ఈ వాక్యము మనం చూద్దాం. ఈ సారాంశం గురించి ಈ ವಾಕ್ಯಗಳ ಬಗ್ಗೆ ನಾವು ನೋಡಲಿಕ್ಕಿದ್ದೇವೆ. మత్తయి సువార్త 13వ అధ్యాయము ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆ 13ನೇ ಅಧ್ಯಾಯ 15వ వచనము. 13ನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವಾಕ್ಯ. మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనము. మత్తయి సువార్ತೆ 13ನೇ అధ్యాయ 15ನೇ వాక్య. ఎవరు అంటే కొద్దిండి కనుక మీరు వినటం మట్టుకు విందురు గాని వింటామంట గాని మనం గ్రహించమంట. ಕೇಳ್ತೀವಿ ಆದ್ರೆ ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳೋದಿಲ್ಲ. ఎందుకని గ్రహించము? ಯಾಕೆ ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳೋದಿಲ್ಲ? ఎందుకంటే మనం లోకానుసారముగా ఉన్నాం కాబట్టి ನಾವು ಲೋಕಾನುಸಾರವಾಗಿದ್ದೇವೆ, ಗ್ರಹಿಸೋದಿಲ್ಲ. అది నువ్వు ఆత్మానుసారముగా ఉంటా. ಆತ್ಮಾನುಸಾರ ಇದ್ದರೆ నీ ఆత్మీకమైన చెవులు ఏం చేస్తాయి? ಆತ್ಮಿಕ ಕಿವಿಗಳು ಏನ್ ಮಾಡುತ್ತೆ? వినేలాగా, ನಿನ್ನನ್ನು ಕೇಳುವ ಹಾಗೆ, దేవుని శక్తిని పొందుకునేలాగా, ದೇವರ ಶಕ್ತಿ ಪಡ್ಕೊಳ್ಳೋ ಹಾಗೆ, తిరిగి మళ్ళా దేవుని శక్తిని నీ నోటి ద్వారా ಮತ್ತೆ ದೇವರ ಶಕ್ತಿಯನ್ನು ನಿನ್ನ ಬಾಯಿ ಮೂಲಕ ಅರಿಕೆ ಮಾಡೋದ್ರಿಂದ తర్వాత చూచుటు మట్టుకు చూతురే గాని ఇక్కడ మనకి ఓన్లీ ఇప్పుడు మన చెవి గురించి మాట్లాడుతాం. వినుటు మట్టుకు విందురే గాని ಈಗ ಬರೀ ಕಿವಿಗಳ ಬಗ್ಗೆ ಕೇಳ್ತೇವೆ, ಕಿವಿ ಇರುತ್ತೆ ಅದು ಕೇಳೋದಿಲ್ಲ. గ్రహింపమంట. ನಾವು ಅದು ತಿಳ್ಕೊಳ್ಳೋದಿಲ್ಲ. ನಾವು మరి గ్రహించాలంటే ఎలాగా? ನಾವು ಹೇಗೆ ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳಬೇಕು? గ్రహించాలంటే దేవుని వాక్యానికి, దేవునికి లోబడి ఉండాలి. ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳೋದಂದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ, ದೇವರಿಗೆ ನಾವು ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳೋರಾಗಿರಬೇಕು. ఒకసారి నీవు దేవునికి లోబడిన తర్వాత ಒಂದು ಸಲ ದೇವರಿಗೆ ಒಪ್ಪಿಕೊಂಡ ನಂತರ నీలో నుంచి దేవుడే జీవించాలి గాని ನಿನ್ನಲ್ಲಿ ದೇವರು ಜೀವಿಸಬೇಕು. నువ్వు జీవించడం వృధా అన్నాడు. ನೀನು ಜೀವಿಸೋದು ವ್ಯರ್ಥ. ఎందుకంటే ಯಾಕೆಂದರೆ నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. ನಿನ್ನಲ್ಲಿರುವಂತ ದೇವರು ದೊಡ್ಡವನಾಗಿದ್ದಾನೆ. ప్రభు ఎప్పుడు కూడా ದೇವರು ಯಾವಾಗ್ಲೂ ಕೂಡ నీలో ఉన్న అంతరంగ పురుషుడు గొప్పవాడు అని చెప్తున్నాడు. ನಿನ್ನಲ್ಲಿರುವಂತ ಅಂತರಂಗಿಕ ಪುರುಷನು ದೊಡ್ಡವನಾಗಿದ್ದಾನೆ, ಶ್ರೇಷ್ಠನಾಗಿದ್ದಾನೆ. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ಒಂದು ಉದಾಹರಣೆ ಹೇಳ್ತೀನಿ ಕೇಳಿ.